అయితే ఇన్ని సీరియల్స్ చేసి, ఇన్ని క్యారెక్టర్స్ చేసి అండ్ ఇన్ని మూవీస్ కూడా చేసి ఒక మంచి ఆర్టిస్ట్‌గా మీరు మన తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు అనేది తెచ్చుకున్నారు. కట్ చేస్తే మీరు పూర్తిగా డివోటీ మారడం గాని స్పిరిచువాలిటీ అనేది నా జీవితంలో ఒక పెద్ద మార్పు. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంత బిజీ లైఫ్‌లో ఉండి ఇంత ఇదిగా ఉంటూ అటువైపు మిమ్మల్ని అలా లాగడానికి కారణం ఏంటి అని చెప్పండి? బిజీ లైఫ్ అంటే అలాగని కాదమ్మా. యాక్చువల్‌గా జయవాణి మేడం చాలా వరకు కూడా సీరియల్స్‌లో అప్పుడు ఉన్నంత యాక్టివ్ ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు లేదండి, సీరియల్స్? అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి అంటారు చూసారా. యాక్చువల్‌గా మీరు మద్రాసులో చూసారు, అంటే అక్కడ ఎలా జరుగుతుంది సీరియల్సే కానీ మూవీసే కానీ, ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా చూసారు ఎలా ఉంది ఏంటని హైదరాబాద్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు ఏమని చెప్తారు? ఇది నాకు నిజంగా అంటే మీకు అందరికీ బాధ అనిపించవచ్చేమో కానండి, మద్రాసు తల్లి అండి, సినిమా ఇండస్ట్రీకి తల్లి. అప్పట్లో మీరు అంటే అంత హిట్ సీరియల్ చేశారు కాబట్టి మీరు అట్లా ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళ? రెమ్యునరేషన్కి డిమాండ్ చేసి నాకు ఇంత ఇవ్వాలి నాకు అని చెప్పన్నట్టుగా ఏమైనా? లేదు, మా మంచి మంచి డైరెక్టర్స్ ఉండేవారండి మాకు. అమ్మా నువ్వురా అంటే చాలు ఎన్ని చేసేసేవాళ్ళం, అంటే ఏదో. జయవాహిని మేడం ఎన్ని ఆస్తులు సంపాదించారు? ఏమీ లేదండి, ఒక ఇల్లు సంపాదించుకున్నాను మేడం. అంతేనండి, నిజం. నాకు కారు కూడా లేదు. మేడం మీరు రెండు వైపులో చూసారు కాబట్టి, అంటే సీరియల్స్ మూవీస్ రెండు వైపులో ఉన్నారు కాబట్టి, అంటే సీరియల్ యాక్టింగ్ సినిమా యాక్టింగ్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఉంటుంది. డ్రామా యాక్టింగ్, సీరియల్ యాక్టింగ్, సినిమా యాక్టింగ్. డ్రామా తీసుకోండి మీరు. మీకు అటువంటి సందర్భం ఎప్పుడైనా అనిపించిందా లైఫ్లో, అరే ఎందుకు వచ్చాను నేను ఇక్కడ స్టార్టింగ్ లో అనిపించిందండి. స్టార్టింగే ఎందుకు అనిపించింది అంటే నాకు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విశామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక మంచి స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఆవిడ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా సీరియల్స్లో కానీ లేకపోతే మూవీస్లో కానీ చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. అదేవిధంగా 90స్కి కిడ్స్ కానీ లేదా 90s ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా సుపరిచితులు అనమాట ఈవిడ. మనం సీరియల్స్లో కానీ వీటిలో చూసుకుంటే కనుక మంచి మంచి క్యారెక్టర్స్తో మనందరినీ కూడా చాలా అంటే చాలా హిట్ అయిన సీరియల్ అన్నీ కూడా ఆవిడ వర్క్ చేయడం జరిగింది మన తెలుగులో. దాదాపు మద్రాసు నుంచి వచ్చిన తర్వాత ఆమె సీరియల్స్లో వీటిలో బిజీ అయిపోయారు, కానీ ఇప్పుడు కొంచెం దూరం అయ్యారు. ఏంటంటే కట్ చేస్తే సినిమాల్లో ఇప్పుడు ఎక్కువ కనిపించడం జరుగుతుంది. అయితే ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. యాక్చువల్గా జయవాహిని మేడం గారు వచ్చేటప్పటికి దాదాపు మద్రాసు నుంచి మీరు ఒక 10 సంవత్సరాలు ఏమవుతుంది కదా మేడం? హైదరాబాద్ వచ్చి 10 years అవుతుంది. అంటే ఇంతకుముందు మీరు సీరియల్స్ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ షూట్ చేసుకుని వెళ్ళేవారా? లేదు, అక్కడే జరిగేవి ఎక్కువ తెలుగు సీరియల్స్. ఓకే. తర్వాత కదా ఇక్కడికి షిఫ్ట్ అయింది. అప్పుడంతా కూడా జెమినీ, ఈటీవీ అన్ని అక్కడ జరిగేవండి. ఏవో కొన్ని అక్కడక్కడ ఇక్కడ ఈటీవీ జరిగేది అంతే. మీరు మా టీవీ రాకముందు మీకు ఈటీవీ, జెమినీ అంతా అక్కడే మద్రాసులోనే జరిగేవి. నా హిట్ సీరియల్స్ అన్ని అక్కడ చేసినవి నేను. కాకపోతే అందరూ ఏమనుకుంటారు అంటే అక్కడ చేయడం వల్ల నేను తమిళ అమ్మాయిని అనుకుంటున్నారు. చాలా మంది అడిగేవారు, మీరు తమిళ్ కదా? కాదమ్మా, తెలుగు అమ్మాయినేనమ్మా నేను అని చెప్పారు. అంటే మేడం ఎక్కువగా మీరు నెగిటివ్ సీరియల్స్ చేయడం వల్ల అంటే ఏంటి కారణం ఏంటి? అంటే మిమ్మల్ని చూసి అలాగా నెగిటివ్ ఫిక్స్ అయిపోయారా వాళ్ళు? అవునండి, అవును. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక క్యారెక్టర్ చేసేది హిట్ అయింది అనుకోండి, సపోజ్ పాజిటివ్ అవ్వచ్చు, అది నెగిటివ్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, అది ఫిక్స్ అయిపోగానే మనం ఏంటంటే ఇంకా అదే ఈవిడ దీనికే బాగుంటారు ఈవిడ అనేది ఒక ఫిక్సేషన్ చేస్తారనమాట. అట్లాగా నాకు నిన్నే పెళ్ళాడితే అనే సీరియల్ పెద్ద హిట్, చాలా పెద్ద హిట్ 2003 ఆ టైంలో. ఇంకా అక్కడి నుంచి కూడా ఈవిడ నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తారు. ఎందుకంటే అందులో నెగిటివ్ ప్లస్ ఏంటంటే ఒకలాంటి కామెడీ నెగిటివ్ ఉంటుంది. అది యాక్చువల్గా సూర్యకాంతం గారు చేసేవారు ఒకప్పుడు మనకి. అట్లాంటి క్యారెక్టర్ అనమాట, కొంచెం టిపికల్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది. అలాగని నవ్వుకుంటారు అందరూ, వచ్చి రాగానే మళ్ళీ తిట్టుకోరు ఆ క్యారెక్టర్ని, నవ్వుతారు కానీ మళ్ళీ ఒకవైపుని తిట్టుకుంటారు. అట్లాంటి క్యారెక్టర్. అంటే మేడం ఇప్పుడు
ఫ్యామిలీలో ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నాం అంటే దాని గురించి ఇంట్లో మన అందరూ ఫ్యామిలీ కూడా చూస్తారు. అవును. మీ ఇంట్లో చూసి మీ క్యారెక్టర్‌ని అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం. సీరియల్స్‌లో వాళ్ళు చూసి "ఏయ్! నువ్వెందుకు ఇలా చేసావు? అసల ఇదెందుకొచ్చిందని" చెప్పి వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడైనా పర్వాలేదండి. కానీ అప్పుడైతే 2003, 4 టైంలో మీరు నమ్మరు. ఒకసారి నేను తిరుపతి వెళ్ళా. ఈ హ్మ్. 'నిన్నే పెళ్ళాడితో' మంచి పీక్స్ అనమాట. నంబర్ 1 సీరియల్ అప్పుడది. హ్మ్. జెమినీ టీవీలో. ఎళ్తే చాలా మంది మీలాంటోళ్ళు కూడా తిరుపతి వస్తారా? అమ్మో! ఓహ్! వచ్చారు. భలే వచ్చింది ఈవిడ అనుకోని మూతి తిప్పుకొని వెళ్ళిపోతున్నారండి. ఒక ఇద్దరు ముగ్గురు లేడీసు. అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది చూడండి అసలు. అనుకుండేవారు. కానీ తర్వాత ఏంటంటే నాతో మాట్లాడినోళ్ళు మీరేనా అండి నిజంగా క్యారెక్టర్ చేసింది? అసలు మీరు ఇలా ఉంటారు బయట అసలు ఎలాగండి అసలు అట్లాంటి క్యారెక్టర్స్ చేస్తారు? హ్మ్. అని. అంటే రైటే మేడం. ఆ! అంటే అప్పట్లో మీకు హ్మ్. డైరెక్ట్‌గా అలా అన్నారు. ఇప్పుడైతే టీవీ ఎదురుంగా కూర్చొని డైరెక్ట్‌గా ఇంకా ఆ! తిట్టడమే అవును. చేస్తున్నారు. కానీ ఒక సినిమాని ఏ రకంగా ఆదరిస్తారో, ఆ! అదే విధంగా సీరియల్స్‌ని గూడా చాలా ఎక్కువ అస్సల ఆదరిస్తారండి. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తుంది కదండీ. ఇంకా అవును. సినిమా అయినా అందరికీ అందదు. మనం వెళ్ళాలి మనం సినిమా వెళ్ళాలి. దగ్గరికి. మనం వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడేంటంటే ఇప్పుడు రోజుల్లో చాలా దూరమైందండి సినిమా. హ్మ్. హ్మ్. మామూలు ప్రేక్షకుడికి చాలా ఇంట్రెస్ట్‌గా చూద్దామనుకున్న ప్రేక్షకుడు కూడా టికెట్ రేట్స్ వల్లో, హ్మ్. లేకపోతే ఎన్నో ఎన్నో కారణాల వల్ల చాలా దూరమైంది సినిమా అనేది. హ్మ్. కానీ సీరియల్ అలా కాదు కదా! మన ఇంట్లో ఉంటది. మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం పెట్టుకొని చూడొచ్చు. లేదు అంటే మళ్ళీ మనం యాప్‌లోకెళ్ళి చూసుకోవచ్చు. ఇట్లాగే అడ్వాన్స్‌డ్‌గా అడ్వాన్స్‌డ్‌గా వచ్చేసింది. అయిపోయింది. రైట్ మేడం. అయితే ఇన్ని సీరియల్స్ చేసి, హ్మ్. ఇన్ని క్యారెక్టర్స్ చేసి, అండ్ ఇన్ని మూవీస్ గూడా చేసి, హ్మ్. ఒక మంచి ఆర్టిస్ట్‌గా మీరు మన తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు అనేది తెచ్చుకున్నారు. కట్ చేస్తే మీరు ఆహ్, పూర్తిగా డివోటీగా హ్మ్. మారడం గాని, హ్మ్. అంటే స్పిరిచ్యువల్ వైపు హ్మ్. వెళ్ళి అంటే ఏంటి దానికి ఏమైనా రీజన్ ఉందని చెప్పని పూర్తి అనుకోవచ్చా? డివోటీ అని ఏం కాదండి. మన లైఫ్‌లోనే ఉండాలి స్పిరిచువాలిటీ. హ్మ్. నేనేమంటానంటే పూర్తి డివోటీ అని నేనేం డివోటీనేం అలాగేం కాదు యాక్చువల్‌గా. స్పిరిచువాలిటీ అనేది నా జీవితంలో ఒక పెద్ద మార్పు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది. కానీ ఆ తర్వాత ఒక మెడిటేషన్ అనే దానికి నేను 2010 నుంచి నేను చేస్తున్నాను. హ్మ్. అప్పటినుంచి ఏంటంటే లైఫ్‌ని చూసే దృక్పథం, కోణం. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలి? హ్మ్. ఒక పాజిటివ్ వస్తే ఎంత గ్రౌండెడ్‌గా ఉండాలి మనం. ఒక సక్సెస్ వచ్చినప్పుడు మనం ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి. అలాగే ఒక నెగెటివ్ వచ్చినా కూడా మన లైఫ్‌లో ఎంత ఇదిగా మనం దాన్ని ఫేస్ చేయాలి. ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. అసలు లైఫ్ పర్పస్ ఏంటి? హ్మ్. ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నా కూడా మనకి చాలా ఈజీగా ఉంటదండి. అంటే కాసేపు బాధపడతాం. మనుషులుగా మనకి ఎమోషన్స్ ఉంటాయి. అలాగని మీకు మొత్తం ఎమోషన్స్ లేవా అని మీరు అడగొచ్చు. ఎమోషన్స్ ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళకిని ఇది తెలిసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాళ్ళు సపోజ్ ఒక 10 డేస్ బాధపడ్డారనుకోండి ఒక విషయం గురించి. వీళ్ళు 1 ఆర్ 2 డేస్ బాధపడి దాన్ని వదిలేస్తారు. హ్మ్. వదిలేసి దాని నుంచి ఎలా బయటకు రావాలి మనం అనేది ఉంటది అంతే. ఓకే మేడం. స్పిరిచువాలిటీ అనేది యాక్చువల్‌గా చెప్పాలంటే ప్రతి మనిషిలో ఉన్నాదండి. దాన్ని మనం బయటకి తెచ్చుకోవడమే అంతే. హ్మ్. అది మనకేం సెపరేట్ కాదు. స్పిరిచువాలిటీతోటే మనం పుట్టాం యాక్చువల్‌గా. దాన్ని మనం చూడట్లేదు అంతే. స్పిరిచువాలిటీ అంటే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు కాదండి. మనలో ఉన్నదే. మనలో ఉండే ఇదే. మనలో ఉండే సోలే హ్మ్. అంతే. దాన్ని తెలుసుకున్నప్పుడు మనం చక్కగా అందరితో హాయిగా ఉంటాం. ఎవరితోటి మనకి ఎటువంటి విభేదాలు ఉండవు. ఎందుకంటే మనం ఎలాగో ప్రతి ఒక్కళ్ళు మనకు అలాగే కనిపిస్తారు. అవును మేడం. అంతే. యాక్చువల్‌గా జయవాణి మేడం హ్మ్. చాలా వరకు కూడా సీరియల్స్‌లో అప్పుడు ఉన్నంత యాక్టివ్‌గా ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు లేదండి. సీరియల్స్‌కి? అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి అంటారు చూసారా? అట్లాగా నేనొచ్చింది సినిమా కోసం అండి. యాక్చువల్‌గా సినిమా కోసం సినిమా వచ్చి కోసం వచ్చి దాదాపు 40, 50 సీరియల్లే చేశారు అంటే కదా! సినిమా కోసం వచ్చిన తర్వాత హ్మ్. అంటే నేను తీసుకుంటే అంటే మాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల హ్మ్. నేను సినిమాలో అనుకున్న క్యారెక్టర్స్ నేను చేయలేదు. చెయ్యక చెయ్యని టైంలోనే నేను సీరియల్‌లో ఎంటర్ అయ్యాను. సరే హ్మ్. ఎలాగోలా నిలబడాలి కదా! ఇక్కడ మనం. వన్స్ వచ్చిన తర్వాత వెనక్కెళ్ళకూడదు. హ్మ్. అది నా తాలూకు మెంటాలిటీ. హ్మ్. హ్మ్. అసలు వన్స్ వచ్చాక తాడో పేడో తేల్చుకోవాలి అనేది కొంచెం నాకు ఆ మొండి పట్టుదల ఉంది. అది మంచి అవ్వనియండి, చెడు అవ్వనియండి. అయితే దాంతోటేంటంటే ఇంక సరే ఇక్కడ నిలబడాలంటే ఏం చేయాలి? సరే అని సీరియల్ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన రెండో సీరియల్‌కే ఫస్ట్ నా సీరియల్ 'అమ్మ' అని ఒక సీరియల్ చేశా. హ్మ్. అది రవిప్రసాద్ యూనిట్ వాళ్ళది. తర్వాత సీరియల్ 'నాగమ్మ' అండ్ 'నిన్నే పెళ్ళాడు.' అవును. ఈ 2 సూపర్ డూపర్ హిట్స్. దాంతోటేంటంటే నాకు రావడం ఇప్పటివరకు కూడా ఇంక వస్తూనే ఉంటాయి కాల్స్ ఇప్పుడు కూడా నాకు. ఓహ్! ఒక 1 ½ ఇయర్ అయింది నేను మానేసి. మొన్న కూడా జెమినీ నుంచి కాల్ చేసి చెయ్యండి మేడం. ఇప్పుడేంటంటే కామెడీ ఇన్నాళ్ళు నెగెటివ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్ ఇస్తాం రండి అంటున్నారు సీరియల్‌లో. ఆ! చాలా అయితే ఇట్లా
చేశాను. సరే ఓకే, లాస్ట్ నువ్వు నేను ప్రేమ ఉమ్, మన మా టీవీకి, అది కూడా సూపర్ సక్సెస్ఫుల్ సీరియల్. నా క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది. ఉమ్, కానీ నాకేంటంటే ఇంకా వన్స్ మళ్ళీ ఇంకా చేశాం కదా, చాలా మటుకు చేసాం సీరియల్స్, ఇంకా సినిమా చెయ్యాలి, ఉమ్. ఇంకా ఇప్పుడు కూర్చొని కొంచెం మంచి క్యారెక్టర్ సినిమాలో చెయ్యాలి అనేది నా కోరిక. యాక్చువల్గా మీరు ఉమ్, మద్రాసులో చూసారు, ఉమ్, అంటే అక్కడ ఎలా జరుగుతుంది ఉమ్, సీరియల్సే కానీ మూవీసే కానీ, ఇది అక్కడ అట్మాస్ఫియర్ చూసారు. ఉమ్, అండ్ ఇక్కడ తెలుగులోకి వచ్చిన తర్వాత ఉమ్, ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా చూసారు ఉమ్. ఎలా ఉంది ఏంటని హైదరాబాద్లో. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు ఏమని చెప్తారు? ఏదేమైనా కూడా అంటే ఇది నాకు నిజంగా అంటే మీకు అందరికీ బాధ అనిపించవచ్చేమో కానీ అండి, మద్రాసు తల్లి అండి, సినిమా ఇండస్ట్రీకి తల్లి. ఉమ్, తల్లి లాంటిది. ఎందుకంటే అక్కడ చాలా కష్టపడతారండి, ప్రతి వర్క్ కూడా అసలు ఎవ్వరూ కూర్చోరు, చిన్న నుంచి పెద్ద వరకు ఉమ్. చాలా కష్టపడే తత్వం. అందుకే అంటారు చూడండి, మనకి అరవచాకిరి అంటారు, ఆ, సామెత ఆ, కూడా ఉంది, సామెతనే, యా, యా. సామెత కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం తగ్గిందని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా. ఉమ్, మన తెలుగు వాళ్ళది ఒక స్టైల్, ఉమ్, ఇది ఎప్పుడు కూడా కొంచెం హైఫై స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్, కరెక్ట్, ఎగ్జాక్ట్ స్మార్ట్ వర్క్ ఇది. అవును. అక్కడ ఏంటంటే కష్టపడే Hard work. హార్డ్ వర్క్ అండి, కష్టపడతారు, చాలా కష్టపడతారు. ఇప్పుడు మీరు సపోజ్ మిమ్మల్ని ఒక హీరోగా పెట్టి మీరు నల్లగా మిమ్మల్ని చూపించాలంటే 10 రోజులు ఎండలో నిలబెడతారు మిమ్మల్ని, మీరు చేస్తారండి? ఓ, అంటే మనకి న్యాచురల్ గా ట్యానింగ్ రావాలి. ట్యానింగ్ రావాలి, అంతేకాని మేకప్ కాదు. ఇప్పుడు నందా అని ఒక సినిమా చేశారు మన సూర్య గారు ఆ, ఆ, ఆ. బాలా గారితోటి, అవును. నిలబడ్డాడు ఆయన, ఎండలో నిలబెట్టి చేశాడు ఆ సినిమా. మీకు తెలుసా ఆ విషయం? మనం ఒప్పుకుంటామా దానికి? అంటే వాళ్ళు దేనికైనా రెడీ అవుతారండి. ఓ. అదనమాట అక్కడ ఉండే కష్టపడే తత్వం. ఉమ్, మనం ఏంటంటే ఆ సరే లైట్గా వేసేసుకుంటే అయిపోద్ది కదా అనుకుంటాం మనం, అవును. ఇది అంతేగాని మనకి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కువ న్యాచురల్ స్టోరీస్ ఉంటాయి. ఉమ్, ఉమ్, ఉమ్. మనకేంటంటే కొంచెం మనం ఊహించుకోవాలి ఆ Fictional క్యారెక్టర్స్, గా, అదే. అలా ఉంటుంది. వాళ్ళదంతా ఏంటంటే న్యాచురల్గా ఒక బార్ని తీసుకొని ఒక స్టోరీ వెళ్ళేసి ఒక సినిమా చేసేస్తారు వాళ్ళు. ఒక నడుస్తున్న మనిషి, ఒక లేడీ, ఒక జంటు, ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటూ దాని మీద ఒక స్టోరీ చేస్తారు. ఉమ్, చాలా న్యాచురల్గా ఉంటాయండి వాళ్ళవి. ఉమ్. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా చాలా బాగుంటున్నాయి మూవీస్ కొన్ని. డెఫినెట్ గా. మేడం, మీరు రీసెంట్ గా ఒక మూవీ చేశారు, ఉమ్. అందులో మంచి అంటే పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు, అవును, లీడ్ క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. యాక్చువల్గా మన బాబ్జీ గారు అసలు మీరు ఆ క్యారెక్టర్ సెట్ అవుతారని చెప్పని ఆయన ఎలా ఆలోచించారు? అంటే మీ దగ్గరికి నరేషన్ ఖచ్చితంగా చెప్పే ఉంటారు. దీనికి అది ముందు ఒకటి చెప్పాలి నేను, డెఫినెట్. ఎందుకంటే 2012 టైంలో నేను ఇంకా అప్పుడే ఏంటంటే చెన్నైకి హైదరాబాద్కి తిరుగుతున్నా, ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాను నేను, 1-2 సీరియల్స్ ప్లస్ ఇక్కడ తిరుగుతూ ఉన్న టైంలో ఒకసారి బాబ్జీ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు మేము ఎప్పుడు కలిసాము అంటే విజయ నిర్మల గారు ఒక డైరెక్షన్ చేసి నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారండి. ఆవిడ ఒక నేరము శిక్ష అని ఒక సినిమాలో నన్ను సీరియల్లో చూసి ఆమె అమ్మాయి నాకు కావాలి అని చెప్పి పిలిపించి ఇచ్చినప్పుడు చిన్న పరిచయం ఉంది ఆయన. ఆ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ఆ టైంలో వచ్చి ఉన్నాను. వాళ్ళు ఏదో ఒక బయోపిక్ తీద్దాము అనుకుంటున్నారు, రఘుపతి వెంకయ్య నాయుడు అనుకున్నప్పుడు నరేష్ గారిని ఓకే చేసుకున్నారు. నరేష్ గారు అంతా కలిసి మిగతా అంతా ఓకే, ఎవరిని పెడదాం కొంచెం బడ్జెట్లో చెయ్యాలి ఇది అలాగా అనుకున్నప్పుడు ఎవరో 2-3 అనుకున్నారంటే యాక్చువల్గా వాళ్ళకి ఎందుకో సెట్ కాలేదు. సెట్ కాకపోయేసరికి అమ్మ ఉన్నారా ఇక్కడని, మీరు ఒకసారి వస్తారా ఆఫీస్కి అన్నారు. ఇదేంటిది అనేసి అనేటప్పటికి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కామెంట్లు వినిపించాయి, ఈవిడ ఆ క్యారెక్టర్ చేయడం ఏంటి అన్నట్టు. ఎందుకంటే నెగిటివ్గానే చూశారు, మీరు ఇందాక అన్నారు కదా అట్లాగా. అప్పుడు ఆయన ఏమో లేదని చెప్పి ఒక్కసారి జడ వేసి, అంటే మేకప్ ఏమి ఉండదండి, ఫుల్గా కాటుగా బొట్టు, కాటన్ చీర కూడా పిన్ని ఏమి ఉండదు, ఇట్లా వేసుకోవడం అంతే అని చెప్పి లేదు చెయ్యొచ్చు మీరు అని. ఆయన ఫస్టే నన్ను ఒక పాజిటివ్ వేలో చూసిన డైరెక్టర్ అంటే నేను బాబ్జీ గారి గురించి చెప్తాను నేను. ఎందుకంటే అందరూ నెగిటివ్ వేలో చూశారు, కానీ ఆయన నన్ను లేదు నువ్వు పాజిటివ్ చాలా బాగుంటుంది నువ్వు చేస్తే అని చెప్పి చేపిస్తే ఇంకా ఆ తర్వాత చాలా మెచ్చుకున్నారు అందరూ. ఈవెన్ మన దాసర్ గారు కూడా ఒక షబ్నా ఆజ్మీ, ఒక స్మితా పాటిల్ కనిపించింది నాకు ఆ క్యారెక్టర్లో అని చెప్పి చాలా అప్లాస్ వచ్చింది ఆ సినిమాకి నాకు. అది ఫస్ట్. తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అనేది నేను టీవీలో కూడా చేశానండి. మాంగళ్యానికి మరో ముడి అని ఒక సీరియల్ వచ్చేది జెమినీలో, నిన్నే పెళ్ళాడితో తర్వాత, అది సూపర్ డూపర్ హిట్ ఆఫ్టర్నూన్ స్లాట్లో. అందులో చాలా మంచి ఇన్స్పెక్టర్, ఫుల్ ఫైట్స్ ఉండేవి, ఈవెన్ సీరియల్లో కూడా ఫైట్స్ ఉండేవి చాలా. అసలు చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మెచ్చుకున్నారు, ఎంత బాగా చేస్తున్నారు మా క్యారెక్టర్స్ మీరు అని చెప్పి.
అందుకని ఆయన ఒక్కసారి లేదురా ఇది బాగుంటుంది చేద్దాము అంటే ఏంటి సార్ ఇదంటే ఇది పాజిటివ్ రోలే, పాజిటివ్ బాగుంటుంది, ఏం వద్దు నెగిటివ్ వద్దు, పాజిటివ్గానే చూపిస్తాను నేను, చెయ్యను మరి అనేసి అంటే సరే సార్ చేస్తానని చెప్పి ఆయన నమ్మకం నిలబడింది అనుకుంటున్నాను. ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే లేవండి ఆ క్యారెక్టర్ గురించి. మేడం ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక అవకాశం వచ్చిందంటే ఎవరికైనా ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు సిచ్యువేషన్ అంటే మేము చూస్తున్న ఈ సిచ్యువేషన్లో అప్పట్లో అవకాశం కోసం చాలా ఎదురు చూసేవాళ్ళు, ఒక మంచి అవకాశం కోసం అని చెప్పన్న ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు అవకాశాలు వస్తుందంటే డిమాండ్ చేస్తున్నారు, డిమాండ్ పెరిగిపోయింది అనమాట. వచ్చిన క్యారెక్టర్కి ఏంటంటే నేను ఇలా ఉంటా అలా ఉంటా, నాకు ఇలా కావాలి, నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి అన్నట్టుగా, నాకు ఎంత రెమ్యునరేషన్ కావాలి అన్నట్టుగా ఆ టైప్లోనే. మరి అప్పట్లో మీరు అంటే అంత హిట్ సీరియల్ చేశారు కాబట్టి మీరు అట్లా ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళ, రెమ్యునరేషన్కి డిమాండ్ చేసి నాకు ఇంత ఇవ్వాలి నాకు అని చెప్పన్నట్టుగా ఏమైనా? లేదు, మా మంచి మంచి డైరెక్టర్స్ ఉండేవారండి మాకు, అమ్మా నువ్వురా అంటే చాలు వెళ్ళి చేసేసేవాళ్ళం అంతే, ఏదో కొంచెం అంతే, అప్పుడు తీసుకున్న దానికంటే ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా అంతే అడిగేవాళ్ళం తప్పిస్తే అంతే ఓ డిమాండ్ చేయడాలు ఇవేవి లేవండి. ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు ఇలా మైండ్ సెట్, దానికి కూడా ఒక కారణం చెప్తాను నేను. ఇప్పుడు ఇంకా మాకంటే ముందు కూడా మీరు చూసుకుంటే ఒక ఆర్టిస్ట్ వచ్చారు అంటే, ఒక లేడీ ఆర్టిస్ట్ అయినా ఒక జెంట్స్ అయినా వాళ్ళు హిట్ అవ్వచ్చు, సినిమా హిట్ అవ్వకపోవచ్చు, నేను చెప్పే సినిమా ఫీల్డ్ గురించి చెప్తున్నా. కానీ వాళ్ళని ఒక ఆర్టిస్ట్ ఓకే బాగుంది అంటే వరుసగా వాళ్ళకు 10 సినిమాలు వచ్చేవండి. అంటే సినిమాతో సంబంధం లేదు, సినిమాలు వచ్చేవి. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఒక 5 ఏళ్ళైనా కనీసం బతికేది సినిమా, దీంట్లో సర్వైవ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎక్కడండి, ప్రతిరోజు కొత్త వాళ్ళు వెతుకుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు. అప్పుడు వీళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మీకు అర్థమైందా? రెండు వైపులా ఉందండి, ఇది రాంగ్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మీరు ఎంటర్ అయ్యారండి, మిమ్మల్ని చూశారు, ఓకే మీరు ఒక పర్టికులర్ క్యారెక్టర్కి బాగున్నారు, ఒక 4 డైరెక్టర్లు మీకు ఇచ్చారనుకోండి పిలిచి, మీరు అంత డిమాండ్ చెయ్యరు. ఓకే మనం 4 సినిమాలు వచ్చాయి, ఈ 4 ఏదో ఒకటి హిట్ అవుద్ది, మళ్ళీ మనం చేస్తాం, మళ్ళీ మీకు ఒక నమ్మకం వస్తుంది, ఈ ఫీల్డ్లో నేను ఉంటాను, అట్లీస్ట్ 5 years ఉంటాను, లేదా 10 years ఉంటాను, నేను ఏదో కొంచెం అట్లీస్ట్ నేను కూర్చుకోగలను అనేది మీకు నమ్మకం వస్తుంది. మీకు ఒక సినిమా చేసి 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎవరు పిలకపోతే మీకు ఏమనిపిస్తుంది? ఏదైనా ఒక్క సినిమా క్లిక్ అవని అబ్బాయి ఇక్కడతో నేను ఆ డిమాండ్ ఏంటో చూపిస్తానని ఒక మైండ్ సెట్ వచ్చేస్తుందండి మీకు ఆల్రెడీ. దానికి కారణం అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని నేను చెప్పట్లే, కానీ కొంచెం ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోండి అంటున్నాను నేను చెప్పేది. అది ఉన్న ఆర్టిస్టులను కూడా పట్టించుకోండి అయ్యా, రోజుకు కొత్త వాళ్ళు ఎందుకండి, అవసరం ఉందా? వాళ్ళని చాలా మంది ఏమవుతుందంటే ఫీల్డ్కి వచ్చి 1-2 సినిమాల తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లే. కొంతమంది స్మార్ట్గా వెళ్ళిపోతున్నారు, కొంతమంది చాలా తెలివైన వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి బిజినెస్ చేసుకోవడం ఇది అది, కానీ కొంతమందికి పాపం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ చాలా అట్రాక్షన్ ఉంటుందండి ఫీల్డ్లో, మనకు తెలుసు చాలా అట్రాక్టివ్ ఫీల్డ్, దీన్ని వదిలి వెళ్ళలేము మనం. అలాంటప్పుడు ఇటు అటు కాకుండా కూడా అవ్వడం వల్ల కూడా ఈ మైండ్ సెట్ రెడీ అయిపోతున్నారు. మనకి డిమాండ్ వచ్చినప్పుడే కదా, తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు, కాబట్టి మనం చేద్దాం అన్నట్టు చేస్తున్నారు కొంతమంది. దాదాపు మీరు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్? 32 years అండి. 32 years. 32 years నుంచి జయవాహిని మేడం ఎన్ని ఆస్తులు సంపాదించారు? ఏమీ లేదండి, ఒక ఇల్లు సంపాదించుకున్నా, అంతేనండి నిజం. నాకు కార్ కూడా లేదు, నాకు ఓన్ కార్ కూడా లేదు, నాకు ఇల్లు ఉంది మణికొండలో, 2 bedroom హౌస్, అది కాక ఒక సైట్ ఉంది వైజాగ్లో, అంతే, దట్స్ ఇట్. ఎందుకని మేడం? ఎందుకని అంటే ఏమొస్తే ఎందుకని అంటే అంతకుమించి మీకు అంటే ఒకవైపు మనం సర్వైవ్ అవుతూ, ఒకవైపు మనం అన్నీ చూసుకుంటూ, మనం ఇది చేసుకుంటూ, మనమేమో పెద్ద ఇంకా అంటే సీరియల్స్లో ఎంత డిమాండ్ చేస్తామండి, మహా అయితే ఎంత డిమాండ్ చేసేస్తాం మహా అయితే సీరియల్లో. మీరు ఎక్కువ మరీ డిమాండ్ చేయలేరు మీరు సీరియల్లో, వాళ్ళకని ఒక ఇది ఉంటుంది అంతే. అంటే సింపుల్గా ఒక ల్యాండ్, ఒక హౌస్ సెట్ చేసుకున్నా. అండ్ మీరు ఇప్పుడు సినిమాల్లో కూడా ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టారు కాబట్టి, మొన్న చేసిన క్యారెక్టర్ ద్వారా మీకు ఏమైనా మంచి ఆఫర్స్ ఏమైనా ఈ మధ్యలో వచ్చినాయా? చూడాలి, ఎందుకంటే చూసిన వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు, మన డైరెక్టర్స్ కూడా షో వేశారు, అందరూ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేసావమ్మా అని. ఇంకా చూడాలి ఏమొస్తాయి అంటే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక 4 movies ఉన్నాయి నావి రిలీజ్కి. చంద్రమహేష్ గారిదేమో పిఠాపురంలో అలా మొదలైంది, అందులో ఒక అంటే లీడ్ క్యారెక్టర్ అని చెప్పను, మంచి క్యారెక్టర్ అది,
ఓకే. ఓకే. దీనంత లీడ్ క్యారెక్టర్ కాదు. చంద్రమహేష్ గారు కూడా మంచి మంచి డైరెక్టర్. డైరెక్టర్ కదా. చాలా సింపుల్ గా ఆ, ఉంటారు. ఉమ్, ఆయన కూడా చాలా మంచి అవును. హార్డ్ వర్క్ ఆయన ఉమ్. కూడా. ఆహా! సూపర్ మేడం. ఆయన డైరెక్షన్ లో కూడా ఒకటి చేస్తున్నాను. చేస్తున్నారు. అలాగే మన ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆ! ఫంకీ ఆ మూవీలో కూడా చేస్తున్నాను. ఓహోహో! తర్వాత ఇంకో మూవీ ఇంకా పేరు పెట్టలేదు, చేశాను క్యారెక్టర్. ఓకే. ఓకే. సూపర్ మేడం. అది చాలా అంటే చాలా అంటే మీరు మిమ్మల్ని సీరియల్స్‌లో మేము అంటే అవును. బేసిక్‌గా మా చిన్నప్పుడే చూసాం. నాగమ్మ గాని, ఈ ఉమ్, సీరియల్స్ గాని ఇవన్నీ గూడా. అప్పుడు సీరియల్స్‌లో చూసి, ఈరోజు మిమ్మల్ని ఇలాగా మళ్ళీ సినిమాల్లో చూస్తూ అంటే యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే మేడం ఎందుకని సీరియల్‌లో కనిపించట్లేదు? ఉమ్, ఎందుకంటే మీతో పాటు వర్క్ చేసినోళ్ళు ఇప్పటికి స్టిల్ చాలా మంది ఉమ్, కూడా అవును. సీరియల్స్‌లో ఉమ్, కంటిన్యూ అవుతున్నారు. అవును. కొంచెం అత్తగారి క్యారెక్టర్‌లని, కొంచెం అవును. అవే ఉమ్, మదర్ క్యారెక్టర్‌లని చెప్పని, నెగెటివ్ షేడ్స్ అయినా సరే, లేదంటే పాజిటివ్ పాజిటివ్ అయినా. అయినా సరే, ఆ రేంజ్ ప్రొఫైల్‌లో ఉమ్. కంటిన్యూ అవుతున్నారు. అప్పట్లో అసలు వరుసగా మీరు చాలా సీరియల్ చేశారు. ఎందుకని కంటిన్యూ అవ్వలేదు సీరియల్స్‌లో అని చెప్పని అనుకుంటే, కట్ చేస్తే మొన్న రీసెంట్‌గా మీ ఉమ్, మూవీ చూడడం ఉమ్, జరిగింది. అసల ఎక్స్‌పెక్ట్ చేయలే. అదే మేడం ఇప్పుడు సినిమాల్లో ఉన్నారా అని చెప్పని వెంటనే అసలు మాట్లాడాలి అవును. ఖచ్చితంగా. అండ్ అసలు మద్రాసు విషయాలు కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఎవరికీ తెలీదు కదా మేడం. అవును. ఈవెన్ మీరన్నట్టుగా ఇక్కడ షూట్ జరిగిన తర్వాత ఈ టేప్స్ ఏవైతే తీసుకొని ఎడిటింగ్ అక్కడికి అక్కడికి వెళ్ళారు. అవును. ఉమ్, స్టార్టింగ్‌లో అవును. ఎడిటింగ్ అక్కడికెళ్ళావు. మీరన్నట్టుగా ఈటీవీలోనో, జెమినీలోనో ఉమ్, జరిగిన ఇక్కడ ఉమ్, కొన్ని సీరియల్స్ అవును. అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఎడిట్ చేసి, అవును. మళ్ళీ టెలికాస్ట్ చేసి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అసల. అవును. ఒక్కరోజు గాని లేదంటే ఒక్కసారి మిస్ అయినా గాని అది మిస్ అవ్వడానికి కూడా లేదు ఛాన్స్ అవును. ఇవ్వకూడదు. ఉమ్. ఎందుకంటే ఈ ధారావాహిని ఆగిపోతది. ఎందుకంటే మీరన్నట్టుగా సీరియల్స్ కూర్చొని ఎదురు చూసేవాళ్ళు చాలా అమ్మో! మందుంటారు. ఆ ఆ! క్యూరియాసిటీ అప్పట్లోనే దగ్గర దగ్గర 1500, 2000 ఎపిసోడ్‌లు అలా నడిపించేవారు అవును. మేడం. అవునండి. 1000 ఎపిసోడ్‌లు ఖచ్చితంగా 1000 ఎపిసోడ్‌లు అవును. నడిపించేవారు. అవును. అటువంటి ఇది చేసుకుంటూ ఈరోజు మళ్ళీ సినిమాల్లోకొచ్చారు మీరు. అండ్ సినిమాల్లో అంటే మేడం ఇప్పుడు మీకు వచ్చిన క్యారెక్టర్‌ని అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన క్యారెక్టరు అంటే మీరు ఊహించిన క్యారెక్టర్ గాని, హ్మ్. లేదంటే ఈ పొజిషన్‌లో నేను చెయ్యాలని చెప్పని మీరు ఎప్పటినుంచో హ్మ్. ఆలోచించిన క్యారెక్టర్‌లు ఈరోజు వస్తున్నాయని చెప్పని అనుకోవచ్చా? నేను నిజంగా సీరియల్‌లో చాలా కొద్ది రోజులైతే నేను కొంచెం గ్యాప్ కూడా ఇచ్చా. పాజిటివ్ క్యారెక్టర్స్ వస్తాయేమో అని ఎదురు చూసా యాక్చువల్‌గా ఒక 2, 3 ఇయర్స్. హుహుహు. మధ్యలో 2011 నుంచి 14 వరకు నేనేం చేయలేదండి. నాకు ఆహా! పాజిటివ్ క్యారెక్టర్ చేయాలని అన్ని నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్ వస్తున్నాయి. పాజిటివ్ ఎవరు అంటే ఎవరు ఇవ్వలే. యాక్చువల్‌గా మళ్ళీ 15 నుంచి మళ్ళీ నెగెటివ్ క్యారెక్టర్ చేస్తూ అయ్యయ్యో! కంటిన్యూ చేశా. కానీ ఇప్పుడు సినిమాలో అన్ని పాజిటివ్ వస్తున్నాయి. ఓహో! సినిమాలో ప్రతీది పాజిటివ్ క్యారెక్టర్ ఇప్పటి వరకు నేను చేసినవన్నీ. మీరు అనుకున్నారు సినిమాల్లోకే రావాలని సినిమాలో చెప్పని అనుకున్నారు. సినిమాల్లో ఇప్పుడు పాజిటివ్ పాజిటివ్ క్యారెక్టర్. మీకు క్యారెక్టర్స్ కావాల్సినయి. వస్తున్నాయి. 2 రకాలుగా కూడా మీకు వర్కౌట్ అవును. అంటే అవుతుందన్నమాట. మనకు ఒక థాట్ ఉంటే అప్పటికప్పుడు జరగకపోవచ్చు కానీ ఎప్పుడైనా జరగచ్చది. హ్మ్. బలమైన థాట్. సంకల్పం. సంకల్పం. ఖచ్చితంగా మేడం. యెస్. అయితే మేడం ఇప్పుడు సినిమాల్లో మీరు పాజిటివ్ క్యారెక్టర్ అని హ్మ్. చెప్పనన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హ్మ్. కంపేర్ చేసుకుంటే అవును. మీకు బాగా నచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమాలేంటి? అంటే మన తెలుగులోనా? మన తెలుగులో. మన తెలుగులో అంటేనండి ఆ మధ్య వచ్చిన ఇది మన ఏంటది 'లక్కీ భాస్కర్', ఓహ్! సీతారామం. 'సీతారామం.' 'సీతారామం' నాకు కొంచెం ఎమోషనల్లీ కనెక్టెడ్ మూవీస్ అంటే నచ్చుతాయి బాగా. హ్మ్. కొంచెం ఆల్రెడీ మీరు ఏమంటారు సీరియల్స్ ఎమోషన్‌లోనే ఉన్నారు. సీరియల్ ఎమోషన్‌లో నేనేం చేయలేదు. అలాంటివన్నీ ఏడిపించలేదు. అవతలోళ్ళని ఏడిపించడమే కానీ నేను ఏడలే. మీరే సినిమాకొచ్చాక నేను ఏడుస్తున్నా ఇక్కడ. మీరు ఆ! సూపర్ మేడం. అయితే కొన్ని ఇలాంటి సినిమాలు కొన్ని హ్మ్. చాలా. అంటే మేడం అంటే ఉంటది కదా మేడం. స్టార్టింగ్‌లో మీరు ఊహించినప్పుడు సినిమాల్లో హ్మ్. చేయాలని చెప్పని ఊహించినప్పుడు, ఇప్పుడు సినిమాలు చేస్తున్న చాలా గ్యాప్. అంటే హ్మ్. సీరియల్స్ చేసుకొని, ఇవన్నీ హ్మ్. చేసుకొని అక్కడ బిజీ అయిపోయి, హ్మ్. ఇప్పుడు సినిమాలకు కొంచెం దగ్గరయ్యారు అవును. కాబట్టి, అవును. మీరు అనుకున్నారా? అంటే ఈ క్యారెక్టర్ నేను చేసుంటే బావుంటది అన్నట్టు క్యారెక్టర్‌లు ఏమైనా అంటే నేను అవును. కూడా దానికి నేను న్యాయం చేయగలనన్న క్యారెక్టర్‌లు ఏమైనా? అలా కాదు. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలనండి. నాకు తెలిసి ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయగలను. హ్మ్. మీరు నెగెటివ్ ఇవ్వండి, కామెడీ ఇవ్వండి. అసలు నాలాగా ఎవరు చేయలేరు. నిజం హ్మ్. చెప్తున్నాను నేనిది. ఎందుకంటే 'స్వర్ణ ఖడ్గం' అనే ఒక సీరియల్‌లో నేను కామెడీ చేశా. చాలా టైమింగ్ ఉండాలి మేడం. ఆ కామెడీ. కామెడీకి నాకు అవార్డ్స్ వచ్చాయి. ఓహ్! హ్మ్. సూపర్ మేడం. హ్మ్. ఎందుకంటే అన్ని క్యారెక్టర్‌లు ఒక ఎత్తైతే హ్మ్. ఆహ్,
ఒక కమెడియన్ క్యారెక్టర్ అనేది అవును. చాలా బ్యాలెన్స్డ్ గా మా ఉంటుంది. డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేయించారు ఏటా సత్యనారాయణ గారు. ఓ రజాకర్ అయ్యో అసలు ఆ. రజాకర్ ఎంత మూవీ బాగా చేయించారంటే ఆ క్యారెక్టర్ ని. రజాకర్ మూవీ డైరెక్టర్ గారు ఉమ్. ఏటా సత్యనారాయణ గారు. ఓ సూపర్ మేడం. సీరియల్ ఏంటి మేడం అది? స్వర్ణ ఖడ్గం. స్వర్ణ ఖడ్గం. ఓకే ఈటీవీ వాళ్ళది. ఈటీవీ అండ్ మన ఇది ఆర్కే వాళ్ళిద్దరు కలిసి చేసిన అది సీరియల్ పెద్ద ఇది. ఆ తర్వాత అదే డైరెక్టర్ దాంట్లో నేను ఇంకో సీరియల్ కూడా చేశా, రావోయ్ చందమామ అని. అది కూడా చాలా మంచి సీరియల్, మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా నాకు. వావ్! సూపర్ మేడం. మేడం మీరు అంటే మీ నెగెటివ్ షేడ్స్‌లో చెప్పిన అంటే కొన్ని ఆహ్, ఆహ్, డైలాగ్స్ ఉంటాయి. అంటే బాగా హైలైట్ అయినయి, హిట్ అయినయి. అంటే ఎక్కువ ఆదరణ వచ్చిన డైలాగ్ ఏమన్నా మీకు గుర్తున్నాయా? మీ సీరియల్స్‌లోయి? అంటే అంటే ప్రాంప్టింగ్‌లో ఎళ్ళిపోతాయి కదా! అని చెప్పనన్నా? అలాగేం కాదు, ప్రాంప్టింగ్ తీసుకోనండి నేను, సర్వసాధారణంగా తీసుకోను ప్రాంప్టింగ్. సీరియల్స్ అంటే ఒక ముద్ర మరి పడిపోయి పేజీలు ఉన్నప్పుడు మరి వెంటనే చేసేయాలనుకోండి, అప్పుడు తీసేసుకుంటా. హ్మ్. కానీ కొంచెం ఏమాత్రం టైం ఇచ్చి నాకు కొంచెం ముందు ఒక 10 నిమిషాల ముందు ఇచ్చినా కూడా నేను తీసుకోను. ఓకే. లేదమ్మా ఇమ్మీడియట్గా చేసేయాలి, మనం వెళ్ళిపోదామంటే వెళ్ళిపోతాం. మేడం మీరు 2 వైపులా చూసారు కాబట్టి అంటే సీరియల్స్, మూవీస్ 2 వైపులా ఉన్నారు కాబట్టి అంటే సీరియల్ యాక్టింగ్‌ను సినిమా యాక్టింగ్‌కి రెండిటికి డిఫరెన్స్ ఏంటి మేడం? ఉంటది. ఏంటి మేడం? డ్రామా యాక్టింగ్, సీరియల్ యాక్టింగ్, సినిమా యాక్టింగ్. డ్రామా తీసుకోండి మీరు, ఇక్కడ స్టేజ్ ఉంటుంది, ఆడియన్స్ ఎక్కడికో ఉంటారు, వాళ్ళకి కనిపించాలి మనం కదా. మనం ఇక్కడి నుంచి ఊరికే అంటే ఎవరికి అసలు ఎక్స్ప్రెషనే కనిపించదు, కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తారు. హావభావాలు యాక్టింగ్ అనేది ఏంటి, అవును. వాయిస్ ఏంటి, అసలు అవును. చాలా పెద్దగా పెట్టుకొని చేస్తారు వాళ్ళు. ఆ! సీరియల్కి వచ్చేసరికి కొంచెం తగ్గుద్ది, డ్రామా కంటే కొంచెం తగ్గుతుంది, ఓకేనా. సినిమా వచ్చేసరికి చాలా న్యాచురల్, మైల్డ్గా ఉండాలి. సినిమాలో మీరు చూడండి, సీరియల్లో ఏడ్చినట్టు ఏడిస్తే ఒప్పుకోరు, అమ్మ తగ్గించండి అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మైల్డ్గా ఉండాలి అక్కడ యాక్టింగ్. సీరియల్ యాక్టింగ్ కొంచెం ఎక్కువ ఉండాలి, ఉంటుందండి, యాక్టింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. అలాగే ప్రాంప్టింగ్ తీసుకోవడం ఒకలా ఉంటుంది, తీసుకోకపోవడం ఒకలా ఉంటుంది. ఎప్పుడైనా సరే మేడం మీకు ఇబ్బంది కలిగించిన సందర్భాలు ఎప్పుడైనా అనిపించినాయా? అంటే ఎలాంటి? షూటింగ్‌లో అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు కొన్ని షాట్స్ ఏంటంటే త్వరగా అవ్వవు. అవును. కొన్ని షాట్స్ టేకుల మీద టేకులు నడుస్తూనే ఉంటాయి. అటు డైరెక్టర్ గారు ఆయన చిరాకు పడుతున్నాడో తెలీదు. లేదంటే అంటే ఆ సందర్భం మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము అటువంటి సందర్భాలు. అలాగే ఎప్పుడైనా మీకు చికాకు అనిపించిన సందర్భాలు? అలాగేం కాదండి, టెక్నికల్‌గా ఇప్పుడు 'స్వర్ణ ఖడ్గం' లాంటి సీరియల్ చాలా టెక్నికల్‌గా చాలా పెద్ద వాల్యూస్‌తో తీసిన సీరియల్. ఒకసారి మనం కరెక్ట్‌గా చేసినా అవతల ఏదో కెమెరా ప్రాబ్లమ్ అవ్వచ్చు, లేదంటే పక్కన ఇంకొక ఆర్టిస్ట్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఇలాంటివి ఉంటాయి నాన్‌సెన్స్‌లు. అంతేగాని అంతకుమించి నేను పెద్దగా ఫేస్ చేసిందంటూ ఏమీ లేదు. మా డైరెక్టర్స్ దగ్గర కూడా నేను ఎప్పుడు తిట్లు తిన్నది కూడా అసలు ఎప్పుడు లేదు నాకు తెలిసి. కాకపోతే ఇలా రామ్మా ఇంకొంచెం చేయొచ్చు కదా నువ్వు, అట్లా బెటర్ చేయొచ్చు, లేదంటే ఇంకొంచెం తగ్గించవచ్చు, ఇట్లాగా తప్పిస్తే నేను పెద్దగా దాని గురించి ఇదేంటి లేదు. మేడం ఇది టిపికల్ క్వశ్చన్. మీరు మీ సీరియల్ జర్నీలో మీరు యాక్ట్ చేసిన డైరెక్టర్‌లో ది బెస్ట్ డైరెక్టర్ ఎవరనేది చెప్పండి. నా సీరియల్ జర్నీలో అయితే నేను ఒక రమేష్ రాజ్ గారని ఒక ఆయన ఉండేవారండి. నేను 'మాంగళ్యానికి మరో ముడి' అని ఒక సీరియల్ చేశాను, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అని చెప్పాను కదా, ఆయన ఒక ఆయన. అలాగే మా 'నిన్నే పెళ్ళాడుతా' డైరెక్టర్ ఎల్ రాజా గారు, అలాగే ఏటా సత్యనారాయణ. ఈ ముగ్గురు కూడా చాలా అసలు మా రమేష్ రాజ్ గారు అయితే అమ్మాడి అందరూ ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకముందే, ఈరోజు ఈ ఫైట్ ఉంది, దీనికి ప్రిపేర్ అయిపో నువ్వు, ఇట్లా ఉంటుంది, ఇక్కడి నుంచి కొడితే అక్కడికి వెళ్ళిపో, ఇట్లాగా చెప్పి ఒక మగపిల్లాడిని ఎలా చేయిస్తారో అలాగే అమ్మాడి అని పిలిచి అసలు క్యూట్గా కూతుర్ని పిలుచుకొని చేస్తే ఎలా ఉంటుంది అలా. మా ఏటా గారు ఏంటంటే కామెడీ చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలని బాగా చేయించేవారు. ఆయన 'స్వర్ణ ఖడ్గంలో' నా క్యారెక్టర్ చాలా బాగా చేయించారండి. మా ఎల్ రాజా గారు ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చిన ఒక డైరెక్టర్ ఆయన. 'నిన్నే పెళ్ళాడుతా' అనే సీరియల్లో ఫస్ట్ నాకు అనుకున్నది ఒక 20 ఎపిసోడ్స్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా రీచ్ అయ్యేటప్పటికి దగ్గర 600 ఎపిసోడ్స్ చేశాను నేను. వావ్! అసలు 20 ఎక్కడ మేడం, 600 ఎక్కడ మేడం అసలు. సూపర్ మేడం, సూపర్. హైయెస్ట్ మీ సీరియల్ హైయెస్ట్ ఎక్కువ ఎపిసోడ్స్ ఏ సీరియల్? నిన్నే పెళ్ళాడుతా. నిన్నే పెళ్ళాడుతా. నియర్లీ 1000 ఎపిసోడ్స్. వావ్! సూపర్ మేడం. అండ్ మీకు బాగా ఇష్టమైన కో యాక్టర్స్ మీతో వర్క్ చేసిన వాళ్ళు? నాతో వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు ఇష్టమేనండి యాక్చువల్‌గా. అక్కడ ఉన్నప్పుడైతే లక్ష్మీప్రియ, బిందుమాధవి అమ్మ వీళ్ళందరూ కూడా అప్పుడు మాకు సీనియర్స్ కదా, వాళ్ళందరూ చాలా చక్కగా. అలాగే నేను 'నిన్నే పెళ్ళాడుతా'లో యాక్ట్ చేసినప్పుడు ప్రసాద్ బాబు గారు వచ్చేవారు.
ప్రసాద్ బాబు గారు మామ క్యారెక్టర్, మామయ్య క్యారెక్టర్. ప్రసాద్ బాబు గారు తెలుసు కదా ఆర్టిస్ట్. ఆయన అయితే ఎంత చెప్పేవారంటే స్టైల్స్ ఇలా ఇలా చెయ్యి, ఇలా ఇలా చెయ్యి ఆ క్యారెక్టర్ని అంటూ చేయించేవారు. అమ్మ ఇలా చేసేవాడమ్మా చిరంజీవి అయితే క్యారెక్టర్ ఇలాగమ్మా అలాగమ్మా స్టైల్స్ అంతా నేర్పించేవారు ఆయన. నేర్పించేవారు. ఎప్పుడైనా మేము విసుక్కుండేదాన్ని. నైట్ డే అండ్ నైట్ షూట్ ఉండేది. నైట్ అంతా నాగమ్మ చేసి వచ్చి మార్నింగ్ ఈ షూట్ ఉండేది. షూట్ ఉంటే ఏంటి సార్ నిద్ర వస్తుందంటే ఎప్పుడు అలా విసుక్కోకూడదు, మనకి వర్క్ వచ్చినప్పుడు వస్తుంది, లేనప్పుడు ఇంట్లోనే కూర్చుంటాం మనం, అప్పుడు మనకి కావాలన్నా రాదు, వర్క్ దొరకదు. కాబట్టి వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. ఇలాగ ఆయన దగ్గర అదొకటి నేను నేర్చుకున్నాను. అట్లాగే నాగమ్మ చేసినప్పుడు సోమయాజులు గారు, అప్పటికే ఆయన చాలా పెద్ద ఆయన, ముసలాయన ఆయన. ఆయన్ని బాగా మంచి చలిలో అక్కడ ఒక త్రిశూలం కొండ అని ఒక కొండ ఉంది, చాలా షూటింగ్స్ జరిగాయి. త్రిశూలం కొండ అక్కడ తీసుకొచ్చి రాత్రి సాయంత్రం 6 గంటలకు తీసుకొచ్చి 5 గంటలకు తీసుకొచ్చి కూర్చోబెట్టి తెల్లవారుజాము 2కో 3కో ఆయనకి షాట్ తీసేవారు. మా అందరికీ బాధ అనిపించేది, ఇదేంటిది మిగతా వాళ్ళకి చేయకుండా ఆయన చెయ్యొచ్చు కదా, పెద్ద ఆయన పాపం అప్పటికేని అని చెప్పేసి. అంటే ఒకరోజు ఎవరో కానీ వెళ్ళి, సార్ ఏంటి సార్ మీకు కోపం అంటే, ఎందుకయ్యా కోపం, ఈరోజు నేను అమ్ముడుపోయాను వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని నాకెందుకు. ఎంత సహనం, ఎంత ఓర్పు, అసలు నాకైతే అద్భుతం అనిపించింది నిజంగా. అది కదా కరెక్ట్. ఇంకా ఆ రోజు నుంచి నేను ఏ రోజు ఇప్పుడు కూడా ఏ షూటింగ్లో కూడా నాకు ఎందుకు తీలే షాట్ అని అసలు అడగను నేను. అలా కూర్చుంటా అంతే, మీ ఇష్టం తీస్తే తీ లేకపోతే లేదు, నాకు అనవసరం, అమ్ముడిపోయా అంతే. ఆ రోజు కాల్ షీట్ ఇచ్చేసాము, వాళ్ళు తీసుకుంటే ఏంటి, తీయకపోతే ఏంటి నీకు. అది అలాగా. నేను అలాంటి వాళ్ళ దగ్గర చూసి, నేను ఎవరి దగ్గరైనా కూడా అలాంటి వాళ్ళనే కదండి, ఒక మనిషి దగ్గర ఒక మంచి గుణం ఉంది అంటే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇలా ఇంకా ఇంకా మంచిగా తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి మేడం? ఉంటాయండి, లైఫ్లో చాలా ఉన్నాయి. అంటే మేడం మీరు ఇప్పుడు స్పిరిచువల్గా మీరు ధ్యానం సంబంధించి కానీ వీటికి సంబంధించుకుని చాలా అంటే చాలా ఎక్కువ చెప్పడం జరిగింది. మీరు అంటే మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా చెప్పడం కూడా జరుగుతుంది అన్నమాట. అందులోకి వెళ్ళడానికి అంటే నేను ఎలా అంటున్నానంటే, మీరు చెప్పింది రైటే మేడం. ఎందుకంటే మనలో ఉంటుంది ఆ జ్యోతి అనేది, మనం తెలుసుకుంటే ఎంత ప్యూర్గా ఉంటే మనకు అది రివీల్ అవుతుందని చెప్పన్న విషయం రైటే మేడం. కానీ ఇప్పుడు ఎంత బిజీ లైఫ్లో ఉండి ఎంత ఇదిగా ఉంటూ అటువైపు మిమ్మల్ని అలా లాగడానికి కారణం ఏంటి అని చెప్పన్న. బిజీ లైఫ్ అంటే అలాగని కాదమ్మా, యాక్చువల్గా చాలామంది అడుగుతుంటారు, మీరు మెడిటేషన్ ఎప్పుడు చేస్తారు, మీకు షూటింగ్ ఉంటే అని. ఇప్పుడు జర్నీ చేసి వచ్చాను అక్కడి నుంచి 45 మినిట్స్ నేను ఆ ఫోన్లు గీళ్ళు చూసుకున్నాను. అంటే ఫోన్ వస్తే మాట్లాడాలి, అది కాదని అంటలే, నేను వర్కే ఫస్ట్. కానీ ఇప్పుడు చాలా టైం ఉంటుంది మనకు, 1/2 అవర్ టైం ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేసుకో, అవతల ఎందుకు, నువ్వు అబ్జర్వ్ చేసుకో, ఏం జరుగుతుంది అసలు నాకు ఏంటి, అబ్జర్వ్ చేసుకో, నువ్వు ఫస్ట్ తెలుసుకో. ఇదే కదా నిజమైన స్పిరిచువాలిటీ, ఇదేనండి. మీకు దీపం పెట్టడానికి 5 నిమిషాల టైమే, కానీ ఓల్డ్ టైం దొరుకుతుంది మనకి. యాక్చువల్గా మనం అనుకుంటాం చాలా బిజీ మనం అని, ఏం కాదు. జర్నీ టైం ఉండదా మనకి, చాలా ఉంటుంది జర్నీ టైం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, సపోజ్ మీరు లేరండి, ఒక 15 గంట అవుద్దండి మేడం కూర్చోండి అన్నారు, ఆ 15 గంట నేను చేసుకోవచ్చు మెడిటేషన్. అవునా కదా, ఏం ఉండదు దానికి, అది చాలా ఈజీ. మీరు ఒక పూజ, ఒక హోమం వాటికి మీకు టైం స్పెండ్ ఉండాలి కంపల్సరీ. కానీ దీనికి ఏం లేదు, నువ్వు తెలుసుకోవడానికి, నువ్వు అబ్జర్వ్ చేసుకోవడం చాలా టైం దొరుకుద్ది యాక్చువల్గా. అసలు ఏ గొడవలో లేదు అసలు, ఎవరితో గొడవలు ఉండదు, ఎవరి దియాశ ఉండదు, వాడేలాగా వీడేలాగా అని చెప్పని మైండ్ లో ఉండదు. ఫస్ట్ మనం ఏంటనేది తెలుసుకోండి. సూపర్ మేడం. ఇటువంటి క్యారెక్టర్ ఏదైనా వస్తే మీరు చేస్తారా? బ్రహ్మాండంగా చేస్తాను. నా దగ్గర యాక్చువల్గా 1-2 స్పిరిచువల్ సబ్జెక్ట్స్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే సీరియల్ కి మేడం, సినిమా నాకు ఎంత ఇష్టం అంటే, నాకు చాలా ఇష్టం స్పిరిచువల్ సబ్జెక్ట్స్ కూడా రావాలి అని. అంటే స్పిరిచువాలిటీ అంటే ఏదో ఇలాగని కాదు, దాన్ని ఏంటంటే దైనందిక జీవితంలో ప్రతి మనిషి అలవర్చుకునేటట్టుగా ఉండాలి. దానికోసం స్పెషల్గా కాకుండా ఏదో సాధువులు అయిపోయి సన్యాసులు అయిపోవడం కాదు, మన లైఫ్ను మనం ఉంటూ, మనం ఏం చేస్తున్నామో మనం చేసుకుంటూ దానిలో మనం ఉండాలి. రైట్ మేడం. మీరు చెప్పిన ఈ పాయింట్లో అండ్ మీ వీడియోస్ చూస్తే ఆ ఎనర్జీకి కారణం ఏంటి, ఆ రహస్యం ఏంటి? నిజంగా ఎనర్జీకి కారణం మాత్రం నా తాలూకా నేను నేర్చుకున్న స్పిరిచువల్ నాలెడ్జ్ అనండి. ఎందుకంటే వచ్చేసి ప్రతి పాటకి, ప్రతి సినిమా సాంగ్ కి కొత్త పాట ఏదో వచ్చినా దానికి మీరు డాన్స్ చేస్తున్నారు, అలా పెడుతున్నారు. అంటే మనిషికి అసలు యాక్చువల్గా మనది వైభోగం, మనిషి లైఫ్ యాక్చువల్గా
మనకి అంటే బాధలు వస్తాయండి, చాలా వస్తాయి, నాకైనా వస్తాయి. నేను కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను కూడా. కానీ దాని నుంచి బయటికి రావాలి మనం. బయటికి రావాలంటే ఎప్పుడు కూడా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. పక్కోళ్ళు ఎంకరేజ్ చేయడం కాదు. పక్కోళ్ళు ఎంత చేసినా మనం డల్‌గా ఉంటే ఏం చేయలేరు. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి లైఫ్‌లో. కాబట్టి ఎప్పుడు కూడా చాలా స్పోర్టివ్‌గా ఉండాలని ఆలోచిస్తాను నేను. చాలా మాక్సిమం నాకున్న ఒక క్వాలిఫికేషన్ ధైర్యం. ధైర్యం వల్లే నేను ఇన్ని రోజులు ఫీల్డ్‌లో కూడా ఉండగలిగాను యాక్చువల్‌గా. రైట్ మేడం. మేడం ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇండస్ట్రీలో హ్మ్. చాలా వరకు ఏంటంటే దాదాపు మీరు అన్నట్టు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జర్నీ తర్వాత హ్మ్. అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. అవును. అవకాశాలు అవును. తగ్గుతూ ఉంటాయి. మనం ఇందాక ముందు మాట్లాడుకున్నట్టుగా ఎందుకు ఇవ్వరు అని చెప్పన్నట్టుగా హ్మ్. అవకాశాలు తగ్గిన సందర్భంలో చాలామంది ఏం చేస్తారంటే క్విట్ చేసి వదిలేసి వెళ్ళిపోయి అవును. వేరే ఇది చేసుకుంటారు. మీకు అటువంటి సందర్భం ఎప్పుడైనా అనిపించిందా లైఫ్‌లో? అరే! ఎందుకొచ్చాను నేను ఇక్కడ ఇండస్ట్రీకి? స్టార్టింగ్‌లో అనిపించిందండి. స్టార్టింగే. ఆ! ఎందుకు అనిపించింది అంటే నాకు ఇండస్ట్రీ గురించి తెలీదు. హ్మ్. ఇక్కడ తెలీదు నాకు. ఓకేనా? ఇక్కడ తెలిసుంటే ఇప్పుడు మీకు బాగా ఇప్పుడు నేనున్నాను. నాకు బాగా తెలుసు ఇప్పుడు. ఇప్పుడు సపోజ్ నా ఫ్యామిలీ నుంచి ఎవరినైనా తీసుకెళ్ళాననుకోండి, నాకు ఎలాగ ఇంట్రడ్యూస్ చేయాలో తెలుస్తది. ఓకేనా? నాకే ఏం తెలియకపోతే నేనేదో దాంట్లో పిచ్చి క్యారెక్టర్‌కి ఎంటర్ చేసేస్తాను. ఆ తర్వాత అంటే ఒకటి మనకి కర్మ కూడా ఉంటది. నేను కాదని అంటలేదు. కానీ ఒక ఒక 2, 3 సిస్టర్ క్యారెక్టర్స్ చేసిన తర్వాత హీరోయిన్ వచ్చేది. సిస్టర్ క్యారెక్టర్ మానేయండి అని చెప్పేవారు. ఈ లోపల ఇది అగ్రీమెంట్ అయిపోయేది. ఆ అగ్రీమెంట్ మానేసి మనం వెళ్ళకూడదు కదా అని ఒక దీంట్లో ఉండేదాన్ని. ఇట్లాగా రాంగ్ స్టెప్స్ వల్ల కొన్ని బాధలు ఏడ్చుకోవడం ఇంటికొచ్చి, ఎందుకొచ్చానా అని బాధపడడం, ఇలా చేశాను. స్టార్టింగ్‌లో మాత్రమే. ఆ తర్వాత మాత్రం ఏ రోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఏ రోజు అనుకోలేదు. ఎళ్ళను కూడా. ఇది ఇది చెప్తున్నాను కదా నేను. ఒకసారి అనుకుంటే అసలు మళ్ళీ అది మంచి అవని, చెడ్డ అవని ఏదైనా అవని. అది మొండితనం. ఒక రకమైన మొండితనమే అది. డెఫినెట్‌గా ఆ! మేడం. అంటే వెళ్ళను అని చెప్పనంటున్నారు. అంటే మీరు సినిమా తీసేంత వరకు సినిమా జయవాహిని తీయడం మేడం కాదు సార్. డైరెక్షన్‌లో సినిమా వచ్చేంత వరకు కూడా అలా ఏమైనా ఉందండి? అలాగేం లేదు. డైరెక్షన్ ఏం లేదు. నాకు యాక్టింగే ఇష్టం అండి. నాకు చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే చాలా అంటే మీ ఇష్టం. దగ్గర స్క్రిప్ట్‌లు ఉన్నాయి కదా సబ్జెక్ట్స్ మేడం? కావాలంటే సబ్జెక్ట్ మాట్లాడి డిస్కస్ చేయాలి. అంతేగాని డైరెక్షన్ చేసేంత లేదు. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటాను నేను. అంటే దాదాపు 30 ఇయర్స్ మీకు ఉండొచ్చు. ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా మేడం. ఉంది. చాలా అంటే ఎంతో మంది అంటే డైరెక్టర్‌లు నాకు చూసారు. స్క్రిప్ట్‌ల మీద నాలెడ్జ్ ఉంది. నేను హ్మ్. డైరెక్షన్ మీద చెప్పట్లేదు. ఒక స్క్రిప్ట్ సబ్జెక్ట్ మీద. సబ్జెక్ట్ మాట్లాడగలిగే నాలెడ్జ్ నాకుంది. హ్మ్. తెలుగు మీద మంచి పట్టుంది. హ్మ్. ఉంది. మేడం తెలుగు మీద పట్టు అంటున్నారు. ఆ! ఫస్ట్ స్టార్టింగ్ మీరు మద్రాసులో చేశారు కదా! ఆ! అక్కడ తమిళ్ ఎలా మేనేజ్ చేశారు? నేను తమిళ్ మీరు చెప్తే అది మిరాకిల్ 4 డేస్‌లో నేర్చుకున్నా. ఓన్లీ 4 డేస్. రాయడం, చదవడం. రాయడం గూడా? రాయడం, చదవడం చేస్తాను అయ్యబాబోయ్! తమిళ్. ఇంకా మాట్లాడడం కొంచెం లేట్ అయింది. ఒక 1 మంత్, 2 మంత్స్ పట్టింది. ఇదైతే చాలా ఈజీ అండి మనకి. తెలుగుకి మన ఎన్ని అక్షరాలు ఉంటాయి మనకి 56 అక్షరాలు, 52. కానీ అవును. అక్కడ అలా చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి. ఆ! జాచా ఒకటే, పాబా ఒకటే ఇట్లా అన్నీ అన్నమాట. గాకా ఒకటే ఆళ్ళకి. ఆహా! మనకి చాలా ఈజీ యాక్చువల్‌గా. మనోళ్ళు ఎందుకు అక్కడికెళ్ళి కొంతమంది నేర్చుకోరంటే మన తెలుగు వాళ్ళతోటే ఇంటరాక్ట్ అవుతారు. తెలుగోళ్ళు ఎక్కడున్నారని వెతుకుతా ఉంటారు. చూసుకుంటారు. అది కాకుండా మనం ఒక తమిళోళ్ళతో ఉండాలి. అప్పుడు మనకి వితిన్ 1 మంత్ మొత్తం మాట్లాడతాం మనమే. ఇప్పుడు మీరు ఫ్లూయెంట్‌గా తమిళ్. ఫ్లూయెంట్‌గా మాట్లాడతాం. అంటే తమిళ్‌లో మీరు హీరోయిన్‌గా ఆ! చేసినప్పుడు మీ హ్మ్. అన్ని కొన్ని సీరియల్స్ చేసినప్పుడు హ్మ్. అక్కడ ఇచ్చే ప్రాంప్ట్ గాని, హ్మ్. లేదంటే అక్కడ ఇచ్చే అక్కడ డైలాగ్స్ గాని ప్రాంప్టింగ్ అసలు తిడతారండి బాగా. తక్కువ. బాగా తక్కువ. అసలు ప్రాంప్ట్ ఒప్పుకుండేవారు కాదు ప్రాంప్టింగ్ అంటే. ప్రిపేర్ అవ్వాల్సిందే. మొత్తం డైరెక్టర్ గారు ఇలా మధ్యలో కూర్చొని ఆర్టిస్టులందరికి కూర్చోబెట్టి ఫస్ట్ చెప్తారు. సీన్ పేపర్ ఇస్తారు. ఈ డైలాగ్ నీది ఇలా చెప్పాలి. ఈ డైలాగ్ నీది, నెక్స్ట్ నీది. ఈ మొత్తం అంతా చెప్పేసాక ఆ స్క్రీన్ మనకి ఇచ్చేస్తారు. ఇచ్చేసి నేను అప్పుడు తెలుగు నాకు ఇంకా తమిళ్ అంత రాదు కదా! అంటే డైలాగ్స్ చెప్పేటంత రాకపోవచ్చు కదా! అమ్మ నువ్వు కన్వర్జేషన్ వరకు. ఎలాగైనా చెప్పు పర్లేదు. కానీ ప్రాంప్టింగ్ అయితే ఇవ్వం. ఎవరు నవ్వం. నువ్వేదో బూతులొచ్చినా నువ్వేమి పట్టించుకోకు. చెప్పు. అలాగే అక్కడ ఇప్పుడు 'భాస్కర్' అని ఒక ఆయన చూడండి ఇప్పుడు మనకి పార్కింగ్‌లో చేశారు. ఫాదర్ క్యారెక్టర్. ఆయనకి ఇప్పుడు ఆహాహా! అవార్డ్ కూడా ఏదో వచ్చింది. ఆహాహా! ఆయనతో నేను చేశాను. ఆయన ఫాదర్‌గా, నేను కూతురుగా ఒక సీరియల్. చేసినప్పుడు సార్ ఏంటి సార్ నాకు కొంచెం నేను ప్రాంప్టింగ్ తీసుకుంటా. ఎప్పుడు ప్రాంప్టింగ్ తీసుకోవద్దమ్మా. నువ్వు ఓన్ చేసుకో. పర్లేదు మధ్య మధ్యలో రాంగ్ వస్తాయి. ఇప్పుడు నేను తెలుగు ఫ్లూయెంట్‌గా చెప్పగలనా నేనెళ్తే? కానీ తీసుకోవద్దు. ఇలాంటి ఆర్టిస్టులు ఇవాళ ఆయన పెద్ద ఆర్టిస్ట్ అక్కడ. 'భాస్కర్' అని మీరు 'పార్కింగ్' సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ అండి. ఆహాహా! చూస్తే మీకు అర్థమవుతది. అది. ఇలాంటి వాళ్ళందరి సజెషన్స్ నేను ఇలాంటి సజెషన్స్ ఎక్కువ తీసుకుంటేదాన్ని. డెఫినెట్‌గా మేడం. హ్మ్. ఎందుకంటే మీలాంటి వారు
మద్రాసు నుంచి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేంత వరకు, అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా అక్కడ చూసారు, ఇక్కడ చూసారు ఇండస్ట్రీని, రెండు వైపులా కూడా చూసారు. చాలా ఎక్స్పీరియన్స్, చాలా ఎన్నో మధుర జ్ఞాపకాలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పనిచేసిన అనుభవం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్కి, అంటే ఇప్పుడున్న మా అలాగా అప్కమింగ్ ఆర్టిస్టులకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మేడం? అంటే మీ పర్స్పెక్టివ్లో. నేనేమంటానంటే, ఒకళ్ళని చూసి ఇదే అవ్వకండి. మీకు రియల్గా దాని మీద ప్రేమ ఉంటే ఏ ప్రొఫెషన్ అయినా అవనండి, అది ఏ ప్రొఫెషన్ అయినా అవనండి, మీకు మనసులో నుంచి ప్రేమ ఉండాలి ఆ ప్రొఫెషన్ మీద. అప్పుడు మాత్రం ఎంటర్ అవ్వండి. తర్వాత ఓర్పు చాలా ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా సిచ్యువేషన్స్ వస్తాయి. సినిమా ఫీల్డ్ అనేది మామూలు బయటకు కనిపించే రంగుల ప్రపంచం ఒకటి కాదు. మనకు తెలుసు, చూస్తున్నాం, పెద్ద ఆర్టిస్ట్ నుంచి చిన్న ఆర్టిస్టుల వరకు కూడా సక్సెస్ కోసం ఎంతో వెయిట్ చేస్తే కానీ ఒక సక్సెస్ రాదు. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం అదొక పెద్ద యజ్ఞం. తర్వాత ఈ లోపల మనం నిలబడడం ఒక యజ్ఞం. రకరకాలు ఇక్కడ ఉంటాయండి ప్రాబ్లమ్స్. వీటినన్నిటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే మాత్రమే ఇక్కడికి రండి. నెక్స్ట్ ఓర్పు సహనం. ఓర్పు సహనం లేకపోతే ఇక్కడ ఏమీ చేయలేమండి. ఇవాళ వచ్చాము రేపు స్టార్ అసలు ఎవరు అట్లాగ ఎవరు కూడా, ఎవరో అవ్వచ్చేమో, 100 అయితే అవ్వచ్చేమో, కానీ చాలా కష్టం ఉంటుంది ఇక్కడ. ఇదనే కాదు, ఏ ఫీల్డ్ అయినా ఉంటుందండి. అందుకే ప్రేమించి రండి అంటున్నాను నేను ఆ ఫీల్డ్కి. మీరు బాగా ప్రేమించారనుకోండి, మీకు కష్టం అనిపించదు. అది అనిపించినా మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ దాని మీద మీరు మనసు పెడతారు. అలా కానప్పుడే మీకు రకరకాల థాట్స్ వస్తాయి. అర్థమైంది కదా? అంతే. ఇప్పుడుండే జనరేషన్ చాలా స్మార్ట్ అండి యాక్చువల్గా. ఇప్పుడు మాకంటే కూడా చాలా స్మార్ట్ వాళ్ళంతా. మేమంతా ఏం పెద్ద ట్రైనింగ్లు అయిపోయి వచ్చేసిన వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు పిల్లలంతా చాలా చక్కగా అసలు యాక్టింగ్. కానీ కొంచెం నేను చూస్తున్నది ఏంటంటే, కొంచెం స్మార్ట్ వర్క్కి అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు మీకు హార్డ్ వర్క్ ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఒక 5 times ట్రై చేస్తాం అనుకోండి, మీలాంటి స్మార్ట్నెస్ ఉన్న వాళ్ళు ఒక 3 times ట్రై చేయండి. కానీ అది కూడా కాదు, ఒక టైంలో వస్తే వచ్చింది రాదలేదు అనే ఆ బద్ధకాన్ని చూపించకండి. నేను ఇప్పుడు చూస్తున్న పిల్లల్లో కొంచెం బద్ధకం కనిపిస్తుందండి. వాళ్ళు చాలా స్మార్ట్, మళ్ళీ ఏది చెప్పినట్టు చేస్తున్నారు, కానీ దాన్ని మరి కొంచెం ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. అది. అవును మేడం. మీరు ఈ మాట చెప్తుంటే నాకు మీరు ఫస్ట్ చెప్పిన మాట గుర్తొస్తుంది. ఏదైతే క్యారెక్టర్ కోసం ట్యానింగ్ ఇది చెప్పారో, అలాగా ఇప్పుడు అంత ఎవరు చేయలేరు కూడా అలాగా. ఆ ఊహ కూడా కష్టం అది. అటువంటి రైట్ మేడం. చాలా అంటే చాలా మంచి, చాలా సంతోషంగా ఉంది మేడం మీతో కూర్చొని ఇట్లా మాట్లాడడం. మిమ్మల్ని టీవీ సీరియల్స్లో చూసి, అన్ని సీరియల్స్ చూసి మిమ్మల్ని ఆల్ టైమ్ ఫేవరెట్ నాగమ్మ అయితే చాలా మందికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఒక స్పిరిచువల్గా కానీ, లేదంటే ఒక భయం పడేలాగా, చిన్నప్పుడు భయపడేలాగా, చిన్నప్పుడు పాము అంటేనే అసలు భయం. అటువంటిది పాము మీద సీరియల్ అనేటప్పటికి అది ఇంకా చాలా హైప్ ఉండేది మేడం. అటువంటి సీరియల్స్ అన్నీ కూడా మీరు చేసి, మిమ్మల్ని ఈరోజు ఇలా కూర్చొని మీ ఎదురుగా ఇలా మాట్లాడుతున్న నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మేడం. అండ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ మీకు ఇప్పుడు ఎలా సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ అనేది మీరు ఊహించినట్టుగా, మీరు అనుకున్నట్టుగా పాజిటివ్ క్యారెక్టర్స్ ఏ విధంగా అయితే వస్తున్నాయో, అలాగే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని చెప్పని కూడా మేము కూడా చాలా ఆనందంగా కోరుకుంటున్నాం మేడం. చాలా అంటే చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్యామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.